ఫిజిక్స్ అంటే మీకు భయమా? లెక్చర్లో మొత్తం అంతా మీకు అర్థమవునట్టు ఉంటుంది, కానీ కాన్సెప్ట్ సాల్వ్ చేసేటప్పుడు మాత్రం మీకేమీ రావట్లేదా? ఫార్ములాస్ అన్నీ తెలుసు, కానీ ఎలా అప్లై చేయాలో అర్థం కావట్లేదు. ఇలాంటి డిఫికల్టీస్ మీకే కాదు, ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఫిజిక్స్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ సబ్జెక్ట్ గా ఫీల్ అవుతుంటారు. ప్రాబ్లం సబ్జెక్ట్ లో కాదు, ద వే యూ అప్రోచ్ ద సబ్జెక్ట్ లో ఉంది. ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే ఫిజిక్స్ లో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు వెనక్కి ఉన్న ఒరిజినల్ రీజన్స్ ఏంటి, మీరు కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. అండ్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి అండ్ మీ టఫెస్ట్ సబ్జెక్ట్ ఏంటి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దట్ వీ కెన్ మేక్ బెటర్ వీడియోస్ బేస్డ్ ఆన్ దిస్. సో ఫిజిక్స్ని మాస్టర్ చేయడానికి మీరు బై డిఫాల్ట్ సబ్కాన్షియస్గా మీరు చేస్తున్న 5 మిస్టేక్స్ నేను ఇక్కడ రీజన్ అవుట్ చేసా, అండ్ వాటి వెనక్కి రీజన్ ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ప్రాబ్లం నెంబర్ 1, బట్టిఫికేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్. ఎందుకురా కాన్సెప్ట్స్ని బట్టి పడతారు మీరు? ఫిజిక్స్ ఈజ్ నాట్ ఎ మెమరీ సబ్జెక్ట్. ఫిజిక్స్ ఈజ్ అ సబ్జెక్ట్ ఆఫ్ ప్యూర్ లాజిక్. సో మీరు లైక్ ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ, ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ టైమ్స్ యాక్సలరేషన్. ఒక లారీకి యాక్సలరేషన్ ఎందుకు తక్కువ ఉంటుంది, ఒక కార్కి యాక్సలరేషన్ ఎక్కువ ఉంటుంది? దీన్ని మీరు ఎవరు ఫీల్ అవ్వరు. బేసిక్గా లారీకి మాస్ ఎక్కువ ఉంది, మాస్ ఎక్కువ ఉన్నప్పుడు అమౌంట్ ఆఫ్ ఫోర్స్ కాన్స్టెంట్ అయినప్పటికీ యాక్సలరేషన్ వాల్యూ తగ్గుతుంది ఖచ్చితంగా. సో ఇలా మీరు సబ్జెక్ట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని ఫీల్ అవ్వాలి వితౌట్ గెటింగ్ దట్ న్యాచురల్ ఫీలింగ్. నువ్వు ఏదో ఫార్ములా బట్టి పట్టేస్తే నీకు ఫార్ములా వచ్చేంతే దాన్ని ఎలా అప్లై చేయాలో తెలీదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ బేసిక్ ఫీలింగ్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్. సో అలా ఫీల్ అయినప్పుడు సబ్జెక్ట్ మీకు ఆటోమేటిక్గా ఈజీగా అండర్స్టాండ్ చేయగలరు. అండ్ ఈ ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేయడానికి, దీన్ని బట్టి చేయకుండా ఈ ప్రాబ్లమ్ని మీరు ట్యాకిల్ చేయాలి అంటే ఈజీగా ప్రతి కాన్సెప్ట్ నేర్చుకునే ముందు మీలో మీరు ఒక 3 క్వశ్చన్స్ అడగండి. ఫస్ట్ది, వై? నేను ఎందుకు ఈ కాన్సెప్ట్ చదువుతున్నాను? వేర్ ఇస్ ఇట్ యూస్ఫుల్ ఇన్ రియల్ లైఫ్? వాస్తవంగా నిజ జీవితంలో దాన్ని నేను ఎక్కడ అప్లై చేస్తున్నాను? హౌ వి గాట్ దిస్ ఫార్ములా? ఈ ఫార్ములా మనకి ఎందుకు వచ్చింది? ఈ 3 మీకు క్లియర్ అయినట్టయితే మీరు బట్టి పట్టండి, యూ స్టార్ట్ గెటింగ్ ఫీలింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్. నెక్స్ట్ పాయింట్ చిన్న, మ్యాథ్స్ వీక్నెస్. చాలామంది ఫిజిక్స్ టఫ్ అనుకుంటారండి. ఎట్ ఏ హైయర్ లెవెల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిజిక్స్ క్వశ్చన్ ఈజ్ అ మ్యాథ్స్ క్వశ్చన్ గైస్. యూ హ్యావ్ టు రియలైజ్ దిస్. సో ఫిజిక్స్లో ప్రాబ్లం ఫిజిక్స్ కాదు, మ్యాథ్స్. ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఒక డైలీ ఒక 20 to 30 minutes, నా మ్యాథ్స్ కంప్లీట్గా వీక్ సార్, నాకు ఏ విధమైన ఫౌండేషన్ లేదు, నా బ్యాక్గ్రౌండ్ వీక్, అంటే గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చా లేదా ఏ విధమైన ఐఐటీ జేఈ కోచింగ్ తీసుకోలేదు స్కూల్లో ఉన్నప్పుడు అనుకున్న స్టూడెంట్స్కి జనరల్గా ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మ్యాథ్స్ ఏదైతే ఉందో అది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వాడే ఫిజిక్స్లో యూజ్ చేసే మ్యాథ్స్ కూడా మీకు తెలీదు. అండ్ మీకోసం నేను డెడికేటెడ్గా ఒక ప్లేలిస్ట్ తయారు చేశాను, బేసిక్ మ్యాథ్స్ ప్లేలిస్ట్ చిన్న. అది పీడబ్ల్యూ జేఈఈ తెలుగు ఛానల్లో 10th to 11th బ్రిడ్జ్ కోర్స్ అని చెప్పేసి ఉంది. అందులో ఫిజిక్స్కి సంబంధించి ఐ ట్యాకిల్డ్ మీకు ఏ కాన్సెప్ట్స్ అవసరం అవుతాయో ఆ కాన్సెప్ట్స్ మీద ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఇన్ డెప్త్ డిస్కస్ చేశాను. ఆ ప్లేలిస్ట్ చూసుకుంటే మీ బేసిక్స్ అండ్ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటాయి, అండ్ దెన్ యూ కెన్ గెట్ ఎన్ ఎడ్జ్ ఓవర్ యువర్ సబ్జెక్ట్. సో ఫోకస్ ఆన్ ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, గ్రాఫ్స్, బేసిక్ క్యాలిక్యులస్ అండ్ వెక్టార్స్. వీటిని నేను ఆ కాన్సెప్ట్లో డిస్కస్ చేశాను. ఒకవేళ నీకు కాన్సెప్ట్స్ రాలేదు, మీకు ఆల్రెడీ కాలేజెస్లో ఇప్పుడు కైనమెటిక్ స్టోరీ స్టార్ట్ అయి ఉంటుంది, ప్రొజెక్టైల్ మోషన్ గురించి డిస్కస్ చేస్తుంటారు. అందరికీ చాలా డిఫికల్ట్గా ఉంటుందండి మ్యాథ్స్ రానోడికి. అందులో సైన్ డేటా అంటావు, కాస్ట్ డేటా అంటావు, ట్రిగ్నోమెట్రీ ఉంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంటాయి, ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ అంటాం. ఇవన్నీ నీకు అర్థం కావాలంటే నీకు మ్యాథ్స్ రావాలి. రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ఇస్ బేసికలీ ఈజీ, అది రిజాల్వ్ చేసేస్తావు, సాల్వ్ చేస్తావు. బట్ వేర్ డస్ యువర్ అండర్స్టాండింగ్ రియల్లీ డెవలప్? వెన్ యూ యాక్చువల్లీ అండర్స్టాండ్ దీస్ ఎక్స్ప్రెషన్స్. నీకు మ్యాథ్స్ రావాల్సిందే ఫిజిక్స్ నేర్చుకోవాలంటే. సో రిమెంబర్ దిస్ పాయింట్ అగైన్, ఐఎమ్ సేయింగ్ దిస్, ఎట్ ఎ హైయర్ లెవెల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిజిక్స్ క్వశ్చన్ ఈజ్ అ మ్యాథ్స్ క్వశ్చన్. నెక్స్ట్ చిన్న, ఫార్ములాస్ అప్లై చేయకపోవడం. చూడండి, ఫార్ములాస్ అప్లై చేయడానికి లైక్ నీకు ఫార్ములా తెలుసు, ఆ ఫార్ములాని ఎక్కడ అప్లై చేయాలో నీకు తెలియదు. బేసిక్గా ఒక క్వశ్చన్ చదవగానే దీనికి ఏ ఫార్ములా ఇస్తే ఆన్సర్ వస్తుందని మీరు ఆలోచిస్తుంటారు పిల్లలు. దట్ ఈస్ కంప్లీట్లీ బ్లంట్ అప్రోచ్ గైస్. సో బేసిక్గా ఫిజిక్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఎ సినారియో. ఒక సీన్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఒక బాల్ని తీసుకొని ఇలా విసిరాడు, ఒక పర్టికులర్ యాంగిల్తో, ఒక పర్టికులర్ వెలాసిటీతో విసిరాడు. యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. సో బేసిక్గా నేను క్వశ్చన్ చదివేటప్పుడు నేను ఎలా సాల్వ్ చేస్తానంటే, ఐ విల్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. సో ఒక వెడ్జ్ కన్సిడర్ చేద్దాం చిన్న, దీని మీద ఒక బ్లాక్ కన్సిడర్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ వెడ్జ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మేకింగ్ ఎన్ యాంగిల్ డేటా. వెడ్జ్ ఎలా మూవ్ అవుతుంది, అవునా కాదా? మీరు దీనికి ఏ ఫార్ములేస్ దీని యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలని అనుకుంటారు. సో సింపుల్ క్వశ్చన్, ఫైండ్ యాక్సలరేషన్ అని అడుగుతాను నేను. ఏ ఫార్ములాస్ వస్తుందని అనుకుంటారు బేసిక్గా మీరు? నేనైతే ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఐ విల్ ఐడెంటిఫై ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్ అండ్ దెన్ ఐ ఫైండ్ అవుట్ ద రిజల్టెంట్ ఫోర్స్. అంతే, దీనికి ఏ ఫార్ములాస్ లేవు. జస్ట్ వెక్టార్ ఇది, రెజల్యూషన్ చేస్తా. ఐ విల్ ఐడెంటిఫై ఫోర్స్ వెక్టార్స్, రిజాల్వ్ దెమ్, గెట్ ద రిజల్టెంట్.
అండ్ దెన్ యూ కెన్ ఫైండ్ అవుట్ యాక్సలరేషన్. దట్స్ టూ సింపుల్. సో ఎప్పుడైనా సరే ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఫిజిక్స్లో అయితే దిస్ ఈజ్ హౌ ఐ అప్రోచ్ ఏ క్వశ్చన్. నేను క్వశ్చన్ని అర్థం చేసుకుంటా, అర్థం చేసుకున్నాక దానికి సంబంధించి ఒక డయాగ్రామ్ వేసుకుంటా, స్కెమాటిక్ డయాగ్రామ్ ఏదో ఒకటి. అండ్ దెన్ ఐ విల్ ఐడెంటిఫై ద అన్నోన్స్. మనకి ఏం తెలియాలి, ఏం తెలియదు, సారీ ఏం తెలుసు అండ్ ఏం తెలియదు, ఐ విల్ ఐడెంటిఫై దమ్. అండ్ దెన్ ఐ విల్ యూజ్ రిలవెంట్ ప్రిన్సిపల్స్. ఫ్లూయిడ్స్లో అయితే ఫ్లూయిడ్స్కి సంబంధించిన ప్రిన్సిపల్స్, ఏ కాన్సెప్ట్కి సంబంధించి కాన్సెప్ట్ ప్రిన్సిపల్స్ ఉంటాయండి, విల్ యూజ్ దెమ్. సో ఎన్ఎల్ఎంకి అయితే న్యూటన్స్ లాస్ యూజ్ చేస్తాం, విల్ యూజ్ దోస్ ప్రిన్సిపల్స్. అండ్ దెన్ వీ అప్లై రిలవెంట్ ఫార్ములా. ఈ అన్నోన్స్ని బేస్ చేసుకొని, కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని రిలవెంట్ ఫార్ములా యూజ్ చేస్తాం. కైనమెటిక్స్ 1Dలో నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? కైనమెటిక్స్ 1Dలో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే 4 ఈక్వేషన్స్ ఉంటాయి, 4 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. 4 వేసేవాడు నేను, ఏది వస్తే అది ఆన్సర్ అనమాట. ఆ వాల్యూ ఏది ఆప్షన్స్లో ఉంటే అది ఆప్షన్. బట్ ఇట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ టైం. అండ్ ఏదో బుర్ర లేకుండా పిచ్చిగా కొట్టడమే, పిచ్చోడి చేతికి రాయించినట్టే, ఎవడ కూడా తగిలేదు అంతే అది. సో దట్ ఈస్ కంప్లీట్లీ బ్రంట్ అప్రోచ్. అలా చెయ్యొద్దు. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. సార్ నేను మీకు ఒక విషయం చెప్తా, సార్ నేను రోజుకి 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా అంటాడు. 100 క్వశ్చన్లు నువ్వు రోజుకి ప్రాక్టీస్ చేస్తున్నావు. సో వాట్, ఎవడికి కావాలి? అడుగు కావాలి. నువ్వు 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో 101 క్వశ్చన్ అడుగుతారు, నువ్వు చేసిన క్వశ్చన్ రాదు. సో బేసిక్గా నువ్వు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేది ఆన్సర్స్ గుర్తుపెట్టుకోవడానికో లేదా ఏదో ఫార్ములా అప్లై చేయడానికో కాదు. యూ సాల్వ్ ద క్వశ్చన్స్ టు ఇంప్రూవ్ యువర్ అండర్స్టాండింగ్ గైస్. 100 ఫస్ట్ లెవెల్ ఈజీ క్వశ్చన్స్, 1+1=2 అని క్వశ్చన్స్ ఉంటాయి కదా, అలాంటి క్వశ్చన్లు చేయడం బెస్ట్. నీ నాలెడ్జ్ని డెవలప్ చేసేలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, 15 to 20 క్వశ్చన్స్, గంటకి 15 నుంచి 20 క్వశ్చన్లు చేయండి. క్వాలిటీ క్వశ్చన్స్ చేయండి, అందులో మిక్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉండేలా చేయండి. సో ద సెట్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ యూ సెలెక్ట్ టు సాల్వ్, అది కూడా ఇంపార్టెంటే. అలాగని చెప్పేసి డిఫికల్టీ కాదు, స్లోగా నీ డిఫికల్టీ లెవెల్ పెంచుకుంటూ వెళ్ళాలి. నువ్వు సాల్వ్ చేస్తున్నప్పుడు ఈజీగానే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది అంటే నువ్వు సరిగ్గా ప్రిపేర్ అవ్వట్లేదనే మీనింగ్ దానికి. నువ్వు ఎక్కడ ఇంప్రూవ్ అవుతున్నావు? నువ్వు ప్రాక్టీస్ చేసేది దేనికి? ఇంప్రూవ్ అవ్వడానికి కదా. నువ్వు సాల్వ్ చేస్తుంటే వెంటనే నీకు ఆన్సర్ వచ్చేస్తే యు ఆర్ నాట్ ఇంప్రూవింగ్ గైస్. నీకు తెలిసిందే నువ్వు సాల్వ్ చేస్తున్నావు, ఏముంది అందులో? సో థింక్, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ దెన్ సాల్వ్ ఇట్, అది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇది అందరూ మిస్టేక్స్ చేస్తారు ఇక్కడ. అనలైజ్ యువర్ మిస్టేక్స్. ఒక ఎగ్జామ్ అయింది, ఎగ్జామ్ అయిన తర్వాత నీకు ఎగ్జామ్లో ఒక 5 క్వశ్చన్లు పోయాయి, అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది కదా, యూఆర్ నాట్ గోయింగ్ టు స్టడీ ఇట్ అగైన్. మళ్ళీ 2 years వరకు ఎవరు అడగరు కదా, గ్రాంట్స్ వచ్చే వరకు ఎవరు అడగరు కదా అని మీరు అనుకుంటారు. తప్పండి. నీ మిస్టేక్స్ నువ్వు అనలైజ్ చేసుకోవాలి. నాకు ఎందుకు మార్క్ పోయింది తెలుసుకోవాలి. స్వార్థం ఉండాలి, మార్కులు పెంచుకోవాలన్నా స్వార్థం ఉండాలి, అది లేకపోతే కష్టమండి. సో అనలైజ్ యువర్ మిస్టేక్స్ అండ్ వర్క్ ఆన్ దట్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్, ఈ 3 స్టెప్స్ ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీ కాన్ఫిడెన్స్ సబ్కాన్షియస్గా బూస్ట్ అవుతుంది. అర్థమైందా? సో గో ఫర్ గుడ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. నీ థింకింగ్ని డెవలప్ చేసే క్వశ్చన్స్ చేయండి. నెక్స్ట్, రాంగ్ రివిజన్ మెథడ్. మీరు అందరూ అసలు రివిజనే చేయరు, అదే రాంగ్ రివిజన్ మెథడ్ అంటే. రివిజన్ అంటే అందరూ ఏం చేస్తారంటే నోట్స్ ఓపెన్ చేసి తిప్పేసి అయిపోయింది, క్లోజ్. బేసిక్గా రివిజన్ చేయాలంటే ఈ రోజు ఏదైతే జరిగిందో, ఈ రోజు ఏదో చదువుకున్నారండి, క్లాస్ అయిపోయింది, క్లాస్ అయిపోయిన తర్వాత యువర్ పర్ఫార్మింగ్ యువర్ ఫస్ట్ రివిజన్ టుడే. 3 days తర్వాత మళ్ళీ ఒక రివిజన్ చేయండి. 7 days తర్వాత ఒకసారి చూసుకోండి, జస్ట్ చూసుకోవడం. రివిజన్ అంటే ఏముంది, ఆ ఫార్ములాస్ చూసుకుంటాం, ఆ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తాం మైండ్లోనే, జస్ట్ పెద్ద టైం పట్టదండి, మైండ్లో అలా రికలెక్ట్ అవుతుంటుంది. అండ్ దెన్ 15 days తర్వాత, అండ్ దెన్ 30 days తర్వాత ఈ సైకిల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. లేదా దీన్ని వీక్లీ స్ప్లిట్ చేసుకోండి, ఎవ్రీ వెన్స్డే నైట్, ఎవ్రీ సండే నైట్ రివిజన్ చేసుకోండి. అందులో మీరు ఫ్రీక్వెన్సీ పెంచుకోండి. అండ్ మీరు ఇలా రివిజన్ చేసుకున్నప్పుడు మీకు వచ్చిన కాన్సెప్ట్ మీరు మర్చిపోరు, రికలెక్ట్ అవుతూ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఆ న్యూరల్ నెట్వర్క్ ఏదైతే డెవలప్ అయిందో ఆ చాప్టర్ చేసేటప్పుడు అది అలా ఉంటుందండి. నెక్స్ట్, రివిజన్ చేసేటప్పుడు ఇవి కూడా చూసుకోండమ్మా. ఫార్ములా షీట్ ఒకటి మెయింటైన్ చేసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్కి. అందులో ఎక్కువ ఫార్ములాస్ ఉండకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్కి ఐ వుడ్ రికమెండ్ యూ కెన్ మేక్ అరౌండ్ 5 to 10 ఫార్ములాస్ అంతే, అంతకంటే ఎక్కువ ఫార్ములాస్ ఎక్కడ వాడడం కూడా అవసరం కూడా ఉండదు. అది మీరు ప్రాక్టీస్ చేసే బట్టి మీకు అర్థమైపోద్ది ఏ ఫార్ములా బాగా ఉపయోగపడుతుంది అన్నది. నెక్స్ట్, కాన్సెప్ట్ మ్యాప్. సో ఫ్లో చార్ట్స్ అని, అలా కాన్సెప్ట్ మ్యాప్ అని నీకు నచ్చినట్టుగా నువ్వు సాల్వ్ చేసుకోవడం, నీకు నచ్చినట్టుగా నువ్వు తయారు చేసుకోవడం ఇంపార్టెంట్. అలానే ప్రీవియస్గా నువ్వు చేసిన మిస్టేక్స్ మళ్ళీ ఈసారి రాకూడదు. అలా వచ్చినట్టయితే నువ్వు ఇంప్రూవ్ అయినట్టు కదా, టెస్ట్ ఇచ్చినా వేస్టే. నువ్వు ఎగ్జామ్ ఇచ్చేది నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇట్స్ జస్ట్ ఎ ఫీడ్బ్యాక్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ డన్. అండ్ దాన్ని నువ్వు సీరియస్గా తీసుకొని ఇంప్రూవ్ అవ్వకపోతే ఇంకెందుకు ఆ టెస్ట్లో మీనింగ్ ఏముంది? బంక్ కొట్టేసి ఎగ్జామ్ రాయకు, వేస్ట్, రైట్? సో టేక్ టెస్ట్ సీరియస్లీ, మిస్టేక్స్ని సీరియస్గా తీసుకోండి, అప్పుడే ఇంప్రూవ్ అవుతారు చిన్న. నెక్స్ట్, ఒక 10 మిక్స్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. రివిజన్ చేసే ప్రతిసారి అట్లీస్ట్ ట్రై టు సాల్వ్ సమ్ మిక్స్డ్ క్వశ్చన్స్. ఓకే. అండ్
ఫిజిక్స్ ప్రిపేర్ అవ్వడానికి నాకు తెలిసినంత వరకు దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్. ఫస్ట్ మీరు ఏదో ఒక కాన్సెప్ట్ ఎంచుకుంటారుగా, సో ఆ కాన్సెప్ట్కి సంబంధించిన వీడియో కానీ లెక్చర్ కానీ ఏదో ఒకటి చూడండి. సో లైక్ మీ క్లాస్ లెక్చర్ అయినా పర్లేదు, కాన్సెప్ట్ వీడియో అయినా పర్లేదు. నెక్స్ట్ నోట్స్ని రివైజ్ చేయండి. తర్వాత బేసిక్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఆ కాన్సెప్ట్కి ఒకవేళ క్యాలిక్యులస్ పడుతుంది, డిఫరెన్షియేషన్ చేయాలి, వెక్టార్స్ చేయాలి, ఒకసారి వెక్టార్స్ చూసుకోండి, ఏముంది రిజాల్వ్ ఎలా చేయాలి అండర్స్టాండ్ చేసుకోండి. ఒకసారి చూసుకొని బేసిక్స్ని స్ట్రెంగ్తన్ చేయండి. అంటే ఈజీ క్వశ్చన్స్ ఒక 5-6 సాల్వ్ చేయండి, వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి. అండ్ దెన్ ఇంప్రూవ్ యువర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్, సాల్వ్ 15 to 20 క్వశ్చన్స్ విచ్ జెన్యూన్లీ టెస్ట్ యువర్ థింకింగ్ ఎబిలిటీ. ఖచ్చితంగా నీ థింకింగ్ ఎబిలిటీని టెస్ట్ చేసే క్వశ్చన్సే చేయండి. తర్వాత మిస్టేక్స్ని అనలైజ్ చేయండి బాబు, ఇది చెయ్యకపోతే చాలా ఇబ్బంది పడతారు పిల్లలు. నెక్స్ట్ రివిజన్ రా. రివిజన్ చెప్పానుగా, ఏ సైకిల్ ఫాలో అవ్వాలో ఆ రివిజన్ సైకిల్ ఫాలో అవ్వండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో మీరు చేసే మిస్టేక్స్ నేను చెప్పాను, అండ్ వాటిని సాల్వ్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకుంటే ఫిజిక్స్, బిలీవ్ మీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఈజియెస్ట్ సబ్జెక్ట్. యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్ సబ్జెక్ట్. అర్థమైందా? బట్టి పట్టొద్దు, ఇన్ పర్సన్ నేను చెప్తున్నా, అండర్స్టాండ్ చేసుకోండి. అండ్ ఫిజిక్స్ని లాజికల్గా నేర్చుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, జేఈకి రైట్ అప్రోచ్ కావాలి అంటే మీకు ప్రాపర్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ ఎంతైనా అవసరం. అండ్ జేఈ 2027 మీ టార్గెట్ అయినట్టయితే ఆల్ ద సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ డ్రాపర్స్ మీ అందరికీ చెప్తున్నా, లక్ష జేఈ తెలుగు బ్యాచ్ అవైలబుల్గా ఉంది, అండ్ లక్ష జేఈ ఇన్ఫినిటీ ఈజ్ ఆల్సో అవైలబుల్. సో వాటిలో వచ్చే ఫీచర్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని నేను బోర్డు మీద రాశాను. మీకు అవసరమైతే ఒకసారి పాజ్ చేసుకొని ఫీచర్స్ని చెక్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు యాడ్ వాల్యూ టు యువర్ జేఈ ప్రిపరేషన్, go for it guys. And with this, see you in another interesting video. Up to then, bye bye.